ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు 2:1 చూద్దామండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తులో కూడా బ్రతికించెను. ఎలాగా? మన అపరాధములను చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండకుండా ఆయన మిమ్మును క్రీస్తులో కూడా బ్రతికించెను. మనము అపరాధములను క్షమించమని ప్రార్థన చేసినప్పుడు ఏమన్నా, మన అపరాధములను క్షమించు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మమ్మల్ని కూడా క్షమించు. మన రుణస్థులను మనం క్షమిస్తున్నామా? మన తోటి వారిని మనం క్షమిస్తున్నామా? మనం ఎప్పుడైతే మన తోటివారిని క్షమిస్తున్నామో, మన రుణస్థులను, మన అపరాధములను చేత పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండకుండా క్రీస్తులో మనం ఏమై ఉంటామో బ్రతికి ఉంటాము. క్రీస్తులో బతకాలంటే ఏం చేయాలి? మన పాపమును విడిచిపెట్టాలి. క్రీస్తులో ఎదగాలంటే మన అపరాధములను విడిచిపెట్టాలి. మా అపరాధములను క్షమించము, మా రుణస్థులను కూడా మేము క్షమించిన ప్రకారము మనసును దయచేయమని అడుగుచున్నాము. కానీ మనము మన అపరాధములను చేసిన వారిని కానీ, మన చేయడాల పాపం చేసిన వారిని కానీ మనము క్షమిస్తున్నామా? క్షమించే గుణము మనకున్నది. దేవుడు మనలను క్షమిస్తున్నాడు, కానీ మన తోటి వారిని మనం క్షమించే గుణము మనకి లేదు. ఎందుకంటే మన స్వార్థం మనదే తప్ప, కానీ ఎదుటి వారిని ప్రేమించే గుణం కానీ, ద్వేషించే మనస్సు ఉన్నది కానీ మనకి ప్రేమించే గుణము లేదు. మన అపరాధముల చేత పాపముల చేతను క్రీస్తులో మనం ఏమై ఉన్నామో బ్రతికే ఉన్నాము. క్రీస్తులో మనం బ్రతికే ఉండటం వలన మనము ఇలాగ ఉన్నాము. అంతేగాని క్రీస్తులో మనం బ్రతికి ఉన్నామంటే అది దేవునిచ్చిన కృపే. క్రీస్తులో మనము ఎప్పుడూ కూడా బ్రతికే ఉంటాము. మనం క్రీస్తులో బ్రతికి ఉన్న ఎడల మనం ఎప్పుడూ కూడా మనం ఏమి చేయాలంటే దేవునిలో ఎదగరు. మన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా క్షమించాలి. క్షమించే గుణము మనకు ఉంటే మనకి దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. ఆయన మనల్ని దేవుని రాజ్యంలో చేర్చుకుని ఉంటాడు. అంతేగాని మనకి క్షమించే గుణం లేనప్పుడు ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా కూడా వ్యర్థమే. అది ప్రతిదీ కూడా వ్యర్థమే. ఏంటంటే మన తోటి వారిని మనం క్షమించలేనప్పుడు ఎంత ప్రార్థన చేస్తే అంత వ్యర్థము. మనం మన తోటి వారిని ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి. మనం రోమా 6:17 చూద్దామండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, గాని ఏ ఉపద్రవమునకును మీరు అప్పగింపబడితిరో దాని హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రములు. ఏంటదండి? మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకును మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా మీ లోబడిన వారై ఉంటారు. ఎలాగ? మన పాప జీవితమును విడిచిపెట్టలేనప్పుడు, మన పాపానికి మనము దాసులమైనప్పుడు మన మీదకి ఏమో వస్తుంది? ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరి, హృదయపూర్వకంగా లోబడిన వారమై ఉండాలి. మన పాప జీవితమును విడిచిపెట్టి మనం మారు మనసు పొందాలని అనుకున్నప్పుడు ఏం చేయాలి? మనం పాప జీవితమును విడిచిపెట్టి మన ఉపక్రమములను అంగీకరించేవారుగానే ఉండాలి. మనం ఉపక్రమమును అంగీకరించేవారుగా లోబడి ఉండు, హృదయపూర్వకముగా దేవునికి లోబడి ఉండమని చెప్పుచున్నాడు. మన పాపము నుండి విమోచింపబడి నీతికిని దాసులైతిరి. ఇందుకు దేవునికి మనము స్తోత్రములు. మన పాపము నుండి విమోచింపబడి నీతికిని దాసులమవుతాము. ఇందుకు దేవునికి మనము స్తోత్రము చెల్లించుకోవాలి. మన పాపమును విడిచిపెట్టి అప్పుడు దేవునిని అడిగితే మన పాపమునే కాదు, మన దోషములను కూడా క్షమిస్తాడు. క్షమించేవాడు మన యేసుక్రీస్తు, నిజమైన రక్షకుడు, క్షమించేవాడు. మనమైతే మన తోటి వారిని క్షమించలేము. మన అపరాధములను చేసిన వారిని మనము క్షమించలేము. మన తోటి వారిని, కానీ దేవుడైతే అలాగ కాదు కదా. మన కోసం ఆయన సిలువలో బలి అయినాడు, మన కోసం ఆయన సిలువలో ఆహుతి అయినాడు. అలాంటినప్పుడు మన తోటి వారిని కూడా క్షమించే గుణమును కలిగి ఉండాలి. మన తోటి వారిని కూడా ప్రేమించే మనస్సును కలిగి ఉండాలి. అది మానేసి మన తోటి వారిని మనము ప్రేమించలేము. ప్రేమించుకోకుండానే మనం ఏం చేస్తామంటే ద్వేషిస్తూ ఉంటాము. మన తోటి వారిని ఎప్పుడూ కూడా ద్వేషించకూడదు. మన తోటి వారితో సాంగత్యం, సహోదరిని ప్రేమించాలి. మన సహోదరి ప్రేమ లేకుండా మనము వాక్యం చదివినా, ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థంగానే పోతుంది. కొలసీలకు 2:13 చూద్దామండి. 2:13 మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి
పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతవ్రాతను తుడిచివేసాను. మనము అడ్డము లేకుండా దానిని ఎత్తి వేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను గాని చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. ఎలాగా మనము ఏం చేశాము? దేవునిని మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రతపూర్వకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండి పత్రము మేకులతో సిలువ కొట్టితిమి. ఎలా కొట్టితిమండి? దేవునికి అపరాధములుగాను విరోధముగాను ఉండి మనము ఏం చేసాము? ఆహుతి చేసి ఉన్నాము. మనం పాప జీవితంను విడిచిపెట్టాలి. మనం మృతులలో నుండి లేపిన ప్రభావమును విశ్వాసమును బట్టి ద్వారా ఆయనను మనను లేపారు. మన అపరాధములను క్షమించిన వారిని మనం క్షమించమని మనం అనుకుని ఉన్నాం కదండి. అలాగే మన అపరాధములను క్షమించే వారిని మనం క్షమించాలి. యెహెజ్కేలు 36:26 చూద్దామండి. మన పాప జీవితంలో మనం క్రొత్తగా జన్మించాలంటే దేవునిలో మనము మారు మనసును కలిగి ఉండాలంటే మనకి ఏం కావాలి? నూతన హృదయమును నూతన స్వభావమును మనము కలిగి ఉండాలి. యెహెజ్కేలు 36:26 చూద్దామని. మనకి నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగచేశాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని ఇచ్చేదని. ఏమంటున్నారు దేవుడే? మారు మనసును పొందినప్పుడు మనకి నూతన స్వభావమును నూతన హృదయముని మీకు ఇచ్చేదను, మీకు కలుగజేసేదను. అంటే మన హృదయము ఎలా ఉన్నది? రాళ్లతో కొట్టబడిన దాని వలె ఉన్నది. మన హృదయం ఎప్పుడునూ కూడా ఎలా అవన్నీ తీసివేసి మన పాప జీవితమును విడిచిపెట్టినప్పుడు మనల్ని ఎలా చేస్తానంటున్నాడు? నూతన జీవమును నూతన హృదయమును మీకు ఇచ్చేతను, నూతన స్వభావమును మీకు కలుగజేసాను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను. అంటే మనము హృదయం ఇప్పుడు ఎలా ఉన్నది? పాపం చేసినప్పుడు ఎలా ఉన్నది? రాతి వలె ఉన్నది. కానీ మన పాప జీవితంను విడిచిపెట్టినప్పుడు, మనం మారు మనసు పొందినప్పుడు ఆ రాతి గుండెని తీసివేసి మాంసపు ముద్దని ఇస్తానని అంటున్నాడు. మాంసపు ముద్దని ఇచ్చి మీరు నూతనమైన స్వభావమును కలిగి ఉండాలి. దేవునికి ఏడల మనం మారు మనసు కదా, మనం హృదయం చాలా ఎలా ఉంటుందంటే క్రొత్తదిగా ఉంటుంది. పక్షిరాజు యవ్వనము వలె మన హృదయము క్రొత్తగా ఉంటుంది. క్రొత్తగా జన్మించిన చిన్న బిడ్డను పోలి ఉంటుంది. మన మారు మనసును పొందినప్పుడు, దేవునిలో వాక్యమునకు లోబడినప్పుడు మనకి మంచి స్వభావమును మంచి హృదయమును కల్మషం లేని మనస్సును దేవుడు మనకి ఇస్తానని అంటున్నాడు. మనం అలాంటి మనస్సును కలిగి ఉండాలి. ఎప్పుడునూ కూడా అలాంటి స్వభావమును కలిగి ఉంటే దేవుడు మనకి అనేకమైన దీవెనలను ఆశీర్వాదములను ఇస్తానని అంటున్నాడు. మనం ఎలా కలిగి ఉండాలి? నూతనమైన హృదయమును నూతనమైన స్వభావమును కలిగి ఉండమని అంటున్నాడు. మన హృదయం నిజంగానే నూతనంగానే ఉన్నదా? దేవుడు మనకి రాతి గుండెని తీసివేసి మనకి ఏమిస్తానని అంటున్నాడు? రాతి గుండెను మీలో నుంచి తీసివేసి నేను మాంసపు ముద్దని ఇస్తానని అంటున్నాడు. ఎఫెసీయులకు 2:8 చూద్దామండి. ఎఫెసీయులకు 2:8. మనం నూతన స్వభావము కొరకు మనము ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు మన హృదయమును మార్చినప్పుడు, మన హృదయమును దేవుని వైపు చూచినప్పుడు, దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నప్పుడు, మన అపరాధములను క్షమించిన వారి చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండకుండా క్రీస్తులో బ్రతికిన వారి వలె ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కలుగజేస్తాడు అంటున్నాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎలాగంటే మన విశ్వాసము ద్వారా కృపచేతను రక్షింపబడి ఉన్నాము. ఇది ఎవరి వలన కలిగినది? ఇది మన వలన కలిగినది కాదు, దేవుని కృపావరము వలనే కలిగి ఉన్నది, దేవుని వలనే కలిగి ఉన్నది. క్రీస్తునందు మనతో కూడా లేపి పరలోకమందు మనతో కూడా
కూడబెట్టవచ్చును. ఎప్పుడు మన విశ్వాసము ద్వారా రక్షింపబడినప్పుడు, విశ్వాసము ద్వారా మనకి మారు మనసును కలిగినప్పుడు ఇవన్నీ కూడా దేవుడే కలగజేస్తాడు. ఇవన్నీ కూడా మన వల్ల కలిగినవి కాదు, దేవుని కృపావరము వలనే కలిగి ఉన్నవి. మనం ఎప్పుడూ కూడా మారు మనసును పొంది ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించు. సర్వోన్నతుడ, సర్వశక్తి మధ్యుడ, కృపగల దేవం, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుతున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే, ప్రతి ఒక్కరికి ప్రభా మారు మనసు దయచే, మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుతున్నాం ప్రభా. నేను చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుతున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుతున్నాం ప్రభా. బస్సులో వెలుచున్నటువంటి, రైల్లో వెలుచుంటారు, ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుతున్నారో వారు వాహనములతో సురక్షితంగా చేరుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. హాస్పిటల్లోని ఇంటికాడ ప్రభా అనేక రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారిని స్వస్థపరిచి వారిని బాగు చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారిని, మెడికల్కి వెళ్తున్న వారిని, పీసీసీకి వెళ్తున్న వారిని ప్రభా, వారిని ప్రభా సైడ్కు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. వారి క్షేమంగా వెళ్ళేటకు వారి మార్గం సరళం చేయమని అడుగుతున్నాం ప్రభా. యవనస్తుల్ని, యవనరాలని దీవించమని అడుగుతున్నాం ప్రభా. బాలికలని, బాలింతలని దీవించమని అడుగుతున్నాం ప్రభా. పిల్లలేని వారి పిల్లలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అప్పుల బాధలని సొంత ఇళ్లతోటి ప్రభా ఉన్నారు ప్రభా, వారిని స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుతున్నాం ప్రభా. ఎవరింట్లో అయితే మనశ్శాంతి లేదు ప్రభా, వారందరికీ మన శాంతిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, బిడ్డను కూడా స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. ప్రార్థనల కొరకు అనేక మంది ప్రభా అడుగుతున్నారు ప్రభా. వారి అందరినీ ప్రభా స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాదసని చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్యంది నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. వినుచున్న వారికి, చూచుచున్న వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.